హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. సో ఈ వ్లాగ్ వచ్చేసి మాకు చాలా చాలా స్పెషల్ అండి. సో మా పొలాలు, మా ఊర్లో మా పొలాలకి చూడడానికి వెళ్తున్నాము. సో మీతో కూడా షేర్ చేసుకుందాం అనుకున్నాము, మీకు చూపిద్దామని ఈ వీడియో అయితే షూట్ చేసాము. సో అమ్మ వచ్చేసి సాంబార్ అండ్ ఆల్సో గుగ్గిలు ప్రిపేర్ చేసింది. సో అక్కడ పొలాల్లో పనిచేసే వాళ్ళకి తీసుకెళ్ళమని చెప్పేసి చెప్పింది అన్నట్టు. సో అవి తీసుకెళ్తూ మేము కూడా వెళ్ళామన్నట్టు. చాలా మంచి మెమరీస్ క్రియేట్ చేసుకుందాము అని చెప్పేసి వీడియో అయితే షూట్ చేసాము. సో అమ్మ ఎప్పుడు ఇలా వరి వేసేటప్పుడు ఖచ్చితంగా గుగ్గిళ్ళు ఇలా థమ్స్అప్ అని అలా ఇస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇంకా అంతసేపు వర్క్ చేసి అలసిపోయి ఉంటారు కదా, కొంచెం వాళ్ళకి స్పెషల్ ఫీలింగ్ తెప్పియాలని చెప్పేసి అలా ట్రీట్ అయితే ఇస్తుంది. సో అవి తీసుకొని మా బుడ్డోని తీసుకొని వెళ్ళిపోయాము పొలంకి. ఇంకా మా పాప అండ్ చిన్నోడు కూడా ఇంట్లో ఉన్నాడు, మమ్మీ చూసుకుంటుందని చెప్పి మేమైతే వెళ్ళాము. సో మా పొలం మాకు తెలుసు, మేము చిన్నప్పటి నుండి వెళ్ళేదే, కాకపోతే అప్పుడప్పుడు అంత టైం దొరకదు కదా, సో దొరికినప్పుడల్లా అయితే వెళ్తాము. సో ఇదంతా మా పొలమే. సో చాలా బాగుంది కదా. సో ఆల్రెడీ మేము వెళ్ళేసరికి సగం కంటే ఎక్కువ వరి వేసేసారు. సో ఇదంతా చుట్టుపక్కలంతా ఉండేది టేకు చెట్లు అన్నట్టు. సో వాటికి సపరేట్గా స్పేస్ ఇవ్వకుండా ఇలా పొలం చుట్టూ టేకు చెట్లు వేయించిందమ్మ. సో చూడండి, అందరూ హాయ్ చెప్తున్నారు అక్క వాళ్ళు. సో ఎంత కష్టపడతారో కదా అసలు రైతులు, అసలు ఎంత పని. మేము అసలు లిటరలీ కొంచెం లోపల కాళ్ళు పెట్టాం కానీ ఎంత పెయిన్ వచ్చిందో తర్వాత ఇంటికి వెళ్ళాక. చాలాసేపు లెగ్ పెయిన్స్ వచ్చాయి అండ్ ఆల్సో చాలా కుచ్చుకుంటుంది కదా, అంతసేపు బురదలో ఉండాలి అంటే కాళ్ళు చాలా చెడిపోతాయి, లైక్ స్కిన్ మొత్తం ఇలా చినిగిపోతుంది. సో ఇవన్నీ వచ్చేసి మా పొలం చూసుకుంటారు అన్నట్టు. సో మ్యాక్సిమం ఇయర్లీ ట్వైస్ పెడతారు వరి. ఇది ఫస్ట్ అటెంప్ట్ అన్నట్టు, అంటే 6 monthsకి ఒకటి 6 monthsకి ఒకటి 2 పంటలు అయితే అవుతాయి. సో ఇది వచ్చేసి ఫస్ట్ పంట అన్నట్టు. సో ఫస్ట్ అయితే దున్నేస్తారు, ఇంకా తర్వాత నాటు పెట్టుకుంటూ వస్తారన్నట్టు. సో ఈ స్పెషల్ మూమెంట్ కోసం నేను చాలా డేస్ నుండి వెయిట్ చేస్తున్నాను. అసలు నేను వెళ్ళిపోతానేమో, దాని తర్వాతనే అవుతుందేమో వరి వేయడం అనుకున్నాను. బట్ ఇంకా పాప బర్త్డే తర్వాత భాస్కర్ ఇంకా వర్క్ పైన వెళ్ళారని చెప్పి నేను ఇంకా మాల్ ఇంట్లోనే ఉన్నాను. సో ఈ ఛాన్స్ మంచిగా ఇది చూసే ఛాన్స్ అయితే దొరికింది నాకు. సో చాలా డేస్ తర్వాత నేను వరి చూడడానికి అయితే వెళ్ళాను. ఎప్పుడో కోవిడ్ టైంలో వెళ్ళాను, మళ్ళీ బురదలో పడ్డాను అప్పుడు. సో మళ్ళీ తర్వాత ఇప్పుడే పెళ్ళి తర్వాత మళ్ళీ ఇప్పుడు కుదిరింది వెళ్ళడము. సో చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము. నేను అక్క చాలా మంచి టైం స్పెండ్ చేసేసి వచ్చాము. సో మేము ఎప్పుడు వెళ్ళినా ఈ అక్క వాళ్ళు చాలా మంచి ట్రీట్ చేస్తారన్నట్టు. సో బురదలో పడతారు, జాగ్రత్త జాగ్రత్త అని చెప్పేసి. ఎంతైనా సొంత పొలంలో ఇలా వెళ్ళి వర్క్ చేయడం చాలా మంచి ఫీలింగ్. అసలు మా వాళ్ళు చేయొద్దు అంటారు కానీ మాకు చేయాలనిపిస్తుంది. సో అలా మేము కొద్దిసేపు అలా వరి నాటాము. సో ఎప్పుడు అలవాట్లేదు కాబట్టి కొంచెం మెల్లగా నాటుతున్నాము. అక్క వాళ్ళైతే ఎంత ఫాస్ట్గా నాటేస్తారో, లైక్ ఒక్క డేలో 2 acres అయితే నాటేస్తారంట, అంత ఫాస్ట్గా నాటేస్తున్నారు. సో మేమైతే ఇట్లా మెల్లమెల్లగా నాటుతున్నాం అన్నట్టు. బట్ నాటామన్నది ఆ ఫీలింగ్ వేరు. సో అలా పిచ్చిగా నాటే కంటే ఇది మంచి నాటే వాళ్ళని నాటియాలి. కాకపోతే అక్క వాళ్ళు అన్నారు, మీ పొలంలో మీరు నాటేయండి, ఎట్లొచ్చినా ఏం కాదు, మీ చేయి పడాలి అని చెప్పేసి అన్నారు. సో వీ ఫెల్ట్ వెరీ హ్యాపీ, చాలా స్పెషల్గా అనిపించింది మాకైతే. కాకపోతే వర్క్ నేర్చుకొని ఉంటే బాగుండు అనిపించింది. చేస్తుంటే అదే వస్తుంది అని చెప్పేసి అంటున్నారు. మా అక్క అయితే టకటకా పెట్టేస్తుంది అసలు. ఇంకా మేము సాంబార్ అవి తీసుకెళ్ళాం కదా, సో వాళ్ళైతే మంచిగా తిన్నారు అండ్ వాళ్ళకి చాలా నచ్చింది అన్నారు. సో ఈవినింగ్ టైం మేము ఇంటికి వెళ్ళిపోయాక అమ్మ వచ్చి వాళ్ళకి కొంచెం ట్రీట్ ఇచ్చారన్నట్టు. సో అది తర్వాత లాస్ట్ బిట్లో అయితే చూపిస్తాను. సో మా అక్క నేనైతే పొలం అంతా తిరిగేసాము. చెప్పాను కదా, ఇలా లోపల నడిచి చాలా పెయిన్ వచ్చింది. నడిచింది జస్ట్ ఒక 1 hour అలా తిరిగాము మొత్తం, కానీ ఎంత కాలు నొప్పి వచ్చాయో. సో ఇది వచ్చేసి ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ వరి ముందు వేస్తారన్నట్టు. సో తర్వాత నాటేయడం కోసం ఒక ప్లేస్లో వేస్తారు, ఇక్కడ నుండి తీసుకెళ్ళి నాటైతే వేస్తారు. సో ఇది నాకు చాలా చాలా ఇష్టము. ఎప్పటి నుండో చూడాలనుకుంటున్నా, ఎప్పటి నుండో లైక్ ఫీల్ అవుదాం అనుకున్నాను. ఆ రోజు వెళ్ళి ఫీల్ అయ్యామన్నట్టు. సో అలా రీల్స్ అవి ఇవి చేసాము, కావాలంటే షార్ట్స్లో పోస్ట్ చేస్తాను.
చాలా బాగా వచ్చాయి. ఇంకా వాళ్ళకి బాయ్ చెప్పేసి ఇంటికైతే వెళ్ళిపోయాము. లైక్ పాప పడుకోబెట్టి వచ్చాను కదా, సో అందుకని చెప్పి టకటక వచ్చేసాము. అండ్ వెళ్ళేసరికి వర్షం కూడా పడుతుంది. మేము ఇంకా షార్ట్స్ చేద్దాం అనుకున్నాం, బట్ ఇంకా వర్షం పడుతూనే ఉంది. సో అందుకని తొందర వచ్చేసాము. అండ్ ఇంకా ఈవినింగ్ టైమ్ అమ్మ వాళ్ళ కోసం థమ్స్ అప్ అవి తీసుకెళ్ళి ట్రీట్ ఇచ్చారు. సో వాళ్ళతో మా మమ్మీ టైం స్పెండ్ చేస్తే తను అసలు మొత్తం అన్నీ మర్చిపోతుంది. వాళ్ళతో చాలా ఫ్రెండ్లీగా మంచిగా టైం స్పెండ్ చేస్తుంది. వాళ్ళు కూడా అక్క అక్క అనుకుంటూ భలే జోకులు వేసుకుంటారు. సో ఇంతమంది వచ్చారు చూసారా అసలు. అండ్ ఎప్పుడు ఎగ్స్ అవి ఇవి అన్నీ చేసి తీసుకెళ్తారు కదా, వాళ్ళ కోసం వాళ్ళు చాలా మంచి హ్యాపీగా ఫీల్ అవుతారు. బట్ మేము ఎక్కడ వెళ్ళినా మాకు ఇలా ఎవ్వరు చేయరు, నువ్వు తప్ప అని చెప్పేసి అమ్మకి చెప్తూ ఉంటారు. సో అమ్మ కూడా ప్రతి ఇయర్ వాళ్ళకి ఇలా మంచి ట్రీట్ చేస్తూ ఉంటుంది. అండ్ మా పొలం చేసే అన్న కూడా చాలా చాలా మంచోడు, జాను అన్న. సో మమ్మీకి అసలు ఇంత ఇబ్బంది కూడా పెట్టకుండా ఎన్నో ఇయర్స్ నుండి కలిసి వర్క్ చేస్తున్నారు అన్నట్టు. సో అలా మా లైఫ్లో ఒక డే, లైక్ మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర మా లైఫ్లో ఒక డే చాలా బాగా గడిచింది. లైక్ లైఫ్ టైం మెమరీ చాలా మంచిగా అనిపించింది, ప్రశాంతంగా అనిపించింది. ఆ ఎన్విరాన్మెంటే వేరు అసలు. సో ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇలాంటి ఫ్యామిలీ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ ఇక్కడ అందరూ బాయ్ చెప్తున్నారు. సో మళ్ళీ ఇంకో బ్లాగ్లో కలుద్దాం. అప్పటి వరకు బాయ్ గైస్, స్టే పాజిటివ్, స్టే హెల్తీ, బీ కైండ్ టు ఎవ్రీవన్.